నూనె శాతం అనేది చాలా వరకు మనకు ప్రతి రైతుకి లేదా మనకు దిగుబడి అనేది అవసరం. సో నూనె శాతం గినక వేరుశెనగలో మనకు పెరగాలంటే కంపల్సరీ కొన్ని పోషకాలు అనేవి పంటకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మనకు. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు యూరియా అనేది కామన్గా మనం వాడేటటువంటి 40 నుంచి 50 కేజీల యూరియా, ఒక బస్తా యూరియాని మనం ఎకరానికి వేసుకోవాలి. అలాగే దీంతో పాటు కంపల్సరీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మాత్రం మనం భాస్వరాన్ని అందించాలి. ఎందుకంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో మనకు ఒక 16% ఏంటంటే మనకు భాస్వరం ఉండే అవకాశం ఉంటుంది, ఒక 12% మనకు సల్ఫర్ ఉండే అవకాశం ఉంటుంది, అలాగే ఒక 14 నుంచి 18% మనకు కాల్షియం ఉండే అవకాశం ఉంటుంది. సో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎందుకే పర్టికులర్గా మనం అంటున్నామంటే భాస్వరంతో పాటు వేరుశెనగ పంటకు సల్ఫర్ అనేది చాలా చాలా అవసరం అన్నమాట. సో మనకు కాబట్టి ఈ ఒక 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, దాంతోపాటు ఒక 33 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం సకాలంలో వేరుశెనగ పంటకు అందించినట్టయితే చాలా వరకు మనకి ఏంటంటే మంచి దిగుబడితో పాటు రేపు మనకేంటంటే ఏవైతే మనకు కాయలు వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి గింజలు ఉంటాయో అవి గింజలు మంచిగా ఊరి మనకు రైతుకు నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.